అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిన్న మొన్నటి వరకు గంజాయి మత్తు పట్టణాలకే పరిమితమైంది. కానీ ఈరోజు పల్లెలకు కూడా ఆ మత్తు పాకింది అనడానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం బోరాడ గ్రామంలో నిన్న ముగ్గురు యువకులు గంజాయి మత్తులో హల్చల్ సృష్టించారు. చీకటి పడిన తర్వాత ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లో చొరబడి ఆ మహిళను చేర్చి ఆ ఇంట్లో దొంగతనానికి పాల్పడే ప్రయత్నం చేశారు. కాకపోతే మహిళ కేకలు వేయడంతో గ్రామస్తులందరూ కూడా ఇంటిని చుట్టుముట్టి ఆ ముగ్గురిని పట్టుకునే ప్రయత్నంలో ఎవరైతే ద్విచక్రంపై వేచి ఉన్నాడో ఆ యువకుడు తప్ప తక్కిన ఇద్దరు కూడా పారిపోవడం జరిగింది. ఎట్టకేలకు యువకులను పట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు గ్రామస్తులపై రాళ్ల దాడి చేయడంతో 10 మందికి తీవ్ర గాయాలై గంజాయి మత్తులో వారు ఏం చేస్తున్నారు అన్న విషయం కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్న గ్రామస్తులందరూ ఒకసారిగా ఉలిక్కిపాటు గురయ్యారు. బోరాడ గ్రామంలో మునుపెన్నడూ లేని విధంగా గంజాయి మత్తులో ముగ్గురు యువకులు వారు ఎక్కడి నుండి వచ్చారు, రాజాం పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తూ సేవిస్తూ వాళ్ళు దొంగతనాలు పాల్పడిన ముఠా సభ్యులుగా గుర్తిస్తున్నారు. గతంలో ఆ పరిసర ప్రాంత గ్రామస్తులతో పాటు రాజంలో జరిగిన దొంగతనాలకి ఈ ముగ్గురు యువకులకు కూడాను సంబంధం ఉన్నదని పోలీసులు కూడా చెప్తున్నారు. వంగర పోలీస్ స్టేషన్ గ్రామస్తులు పోలీస్ చేసిన గంట తర్వాత వచ్చినటువంటి పోలీసులు కూడా గ్రామస్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదును పరిగణలోకి తీసుకోకుండా పట్టుబడినటువంటి యువకుడిని మాత్రం అక్కడి నుండి తీసుకెళ్లే తప్ప వారికి మాత్రం దేహశుద్ధి చేసే అవకాశం ఇవ్వకపోవడంతో గ్రామస్తులందరూ పోలీసులపై తిరగబడడం జరిగింది. పోలీసుల వైఖరిపై గ్రామస్తులందరూ తీవ్రంగా పడుతున్నారు. ముగ్గురు యువకులు ఎక్కడి నుండో వచ్చి పల్లెటూరులో అలా రెక్కి నిర్వహించి ఒంటరిగా ఉన్న మహిళల ఇంట్లలో చొరబడి దొంగతనం పాల్పడడం కాకుండా అక్కడ మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించాలని వారు చేసినటువంటి ఆకృత్యాన్ని మాత్రం గ్రామస్తులందరూ తప్పుపడుతున్నారు. ఈ విషయంపై ఇతర ప్రాంతాల నుండి వచ్చిన యువకులు ద్విచక్ర వాహనంపై ఒంటరి ఇళ్లను టార్గెట్ చేస్తూ రెక్కి నిర్వహించారు. గంట పాటు గ్రామంలో తిరిగినట్టు ఆ ముగ్గురు కూడా ఎవరి కోసమైనా సమాచారం అడుగుతున్నారేమో అనుకున్నారు. కానీ ఒంటరిగా నివసిస్తున్నట్టు మహిళని ఇళ్లను టార్గెట్ చేస్తూ ఆ ఇళ్లను దొంగతనాలు పాల్పడుతున్నటువంటి ముఠాన్ని మాత్రం గుర్తించలేపారు. వారు ఆ ఇంట్లో చొరబడిన తర్వాత ఆ మహిళ కేకలు పెట్టిన తర్వాత గ్రామస్తులందరూ కూడా ఇంటికి చేరుకునే క్రమంలో వారిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నంలో వాళ్ళు రాళ్లు రువ్వే క్రమం మాత్రం వారందరినీ కూడా భయాందోళనకు గురిచేసింది. సుమారు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఎవరైతే ఇంట్లో దూరినటువంటి ఆ మహిళ ఉన్నారో ఆ పోలీసులు వైఖరి మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. పోలీసులకు సమాచారం గంట తర్వాత వచ్చినటువంటి పోలీసులు ఎవరైతే పట్టుబడిన యువకుడితో పాటు పరారులో ఉన్న ఇద్దరిని కూడా ఎందుకు పట్టుకోలేదు, ఇప్పటి వరకు కేసు నమోదు చేయనటువంటి పోలీసుల వైఖరి మాత్రం గంజాయి స్మగ్లర్లకు పోలీసులు దోహదపడుతున్నారా, లేకపోతే ఈ గంజాయి విక్రయాలకి వారికి ఏమైనా ఇంటర్నల్ కనెక్షన్ ఉందని చెప్పేసి కూడా బాహాటంగా ఆరోపిస్తున్నారు. పల్లెటూరులోకి వచ్చి అలా ఒంటరి మహిళ ఇళ్లను రెక్కి నిర్వహించి ఆ ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న ఈ ముగ్గురు ముఠా ఎవరు, వారికి ఇంకెవరికైనా పెద్దవాళ్ళతో సంబంధం ఉందే, ఆ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయించడంతో పాటు దొంగతనం పాల్తున్న ఇలాంటి ముఠా సభ్యులు ఇంకెన్ని ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంలో ఏదైతే వంగర పోలీసులు తగినటువంటి చర్య చేపట్టి పట్టుబడినటువంటి యువకుడిని విచారించినట్టయితే పరారులో ఉన్న ఇద్దరు యువకులు ఎవరు, రాజాం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ దొంగతనాలకి యువకులకి ఏమైనా సంబంధం ఉందా, గంజాయి మత్తులో వారు చేస్తున్నటువంటి ఈ ఆక్రోత్యాలు అరికట్టకపోతే మాత్రం పల్లెల్లో ప్రశాంతంగా బతుకున్నటువంటి జనం మాత్రం బ్రతికే పరిస్థితి ఉండదు. పట్టణాలకే పరిమితమైనటువంటి ఈ గంజాయి మత్తు పల్లెలకు పాకిందనడానికి ఈ ఘటన మాత్రం అద్దం పడుతుంది. బోరగాంలో నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఘటనతో గ్రామస్తులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా ముగ్గురు యువకులు ఆ గ్రామంలో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ఒంటరిగా ఉన్నటువంటి ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలు పాల్పడమే కాకుండా గంజాయి మత్తులో వారిని పట్టుకునే ప్రయత్నంలో రాళ్లు రువ్వే క్రమం మాత్రం ఆ గాయపడిన వారందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇంతలా రాళ్లు రువ్వేందుకు కూడా వెనకాడినటువంటి ఆ ముగ్గురు యువకులు ఎంతలా గంజాయిని సేవించుంటారు. ఒకవేళ కనుక ఒంటరిగా ఎవరైనా దొరికితే వారిని హతమార్చేందుకు కూడా వెనకాడే పరిస్థితి లేనటువంటి మత్తులో జూగుతున్నటువంటి ఆ ముగ్గురులో పట్టుబడిన యువకుడు కూడాను సుమారు 19 నుండి 21 సంవత్సరాలు ఉంటాయి. వీరందరూ కూడా యువకులు. వీరికి చెడు వ్యసనాలకు అలవాటు పడి గంజాయి మత్తులో దొంగతనాలు పాల్పడుతూ తమ యాష్ చేస్తున్న ఈ క్రమంలో నిన్న బోరగాంలో పట్టుబడిన ముగ్గురు కూడాను వారు దొంగల ముఠాగానే పరిగణనలు తీసుకుంటున్నారు. గంజాయి మత్తులో వారు చేస్తున్న ఆక్రోచాలను కనుక అరికట్టకపోతే ఆ గ్రామస్తులు మాత్రంతో పాటు పరిసర ప్రాంత గ్రామస్తులు ఎవరు కూడా ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేదు. ఈ విషయంలో పోలీసులు మాత్రం వెంటనే కేసు నమోదు చేసి ఆ ముగ్గురు యువకులు ఎవరు, వారికి ఇటీవల జరిగినటువంటి దొంగతనాలకు ఏమైనా సంబంధం ఉంది, వీరికి గంజాయి ఎక్కడి నుండి వస్తుంది, వీరి గంజాయి విక్రయించడంతో పాటు సేవించి ఇటువంటి ఆకృత్యాలు పాల్పడుతున్న ముఠాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి, లేదనుకుంటే మాత్రం పల్లెల్లో ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఉండదని గ్రామస్తులు వాపోతున్నారు. మరి ఈ విషయంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి ఆ పట్టుబడిన యువకుడిని విచారించే పరారైన ఇద్దరితో పాటు వీరు అనుకున్న వారు ఎవరు అన్న విషయం తేలుస్తారా లేదా అన్న విషయం వేచి చూడాలి. రాజా నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.